ఒక ధనిక లేడీ ఇంట్లో చీరల డిజైనింగ్ పని చేసుకుంటుంది. ఆమె ఇంట్లో ఒక పని మనిషి వంట అండ్ పనులు చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ పని మనిషి చిన్న కొడుకు అమ్మను చూడడానికి ఆ ఇంటికి వస్తాడు. ఆ బాబు టిఫిన్ తినకుండా ఉండడంతో అమ్మ అతనికి బాక్స్ ఇస్తుంది. అప్పుడే ఫ్రిడ్జ్ తెరిచినప్పుడు లోపల ఒక కేక్ కనిపిస్తుంది. బాబు దాన్ని పట్టుకోబోతూ ఉంటే ఇది మన ఇల్లు కాదు, ఎదుటివారి ఇంట్లో ఏది పడితే అది ముట్టుకోకూడదు, నీకు వెళ్ళేటప్పుడు నేను కేక్ కొనిస్తాను అని పద్ధతిగా చెప్పి కూర్చోబెడుతుంది. పని మనిషి వెళ్ళి ఆ లేడీని ఉదయం చేసిన చపాతీలు ఉన్నాయి, వేడి చేయమంటారా అని అడిగితే అవేం వద్దు, ఏదైనా కొత్తగా చేసి పెట్టు అని చెప్తుంది. తీరా కిచెన్ లో చూస్తే కొత్తగా చేయడానికి ఏ పదార్థాలు ఉండవు. దాంతో తెలివైన పని మనిషి ఉదయం మిగిలిపోయిన చపాతీలనే చిన్నగా కట్ చేసి వినూత్నంగా చపాతీ కిచిడి లాగా ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తుంది. అదే సమయంలో ఆ లేడీకి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు పంపిన శారీ డిజైన్ రిజెక్ట్ అయింది, వెంటనే ఏదైనా కొత్త మోడల్ డిజైన్ చేసి పంపు అని బాస్ చెప్తాడు. ఏం చేయాలో పాలుపోక ఆ లేడీ తీవ్రమైన టెన్షన్ లో పడిపోతుంది. సరిగ్గా అప్పుడే పని మనిషి ఆ కొత్త చపాతీ డిష్ తెచ్చి ఇస్తుంది. దాన్ని తిన్న ఆ లేడీ షాక్ అయి వావ్ ఎంత టేస్టీగా ఉంది, ఇది చేయడానికి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. దానికి ఆ పని మనిషి చాలా సింపుల్ గా మన దగ్గర ఉన్న దాంతోనే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అమ్మగారు అని చెప్తుంది. ఆ మాటతో ఆ లేడీకి వెంటనే ఒక సూపర్ ఐడియా తడుతుంది. రిజెక్ట్ అయిన పాత చీర డిజైన్ తోనే డిఫరెంట్ అండ్ క్రియేటివ్ గా రీడిజైన్ చేసి బాస్ కి ఫోటో పంపుతుంది. దాన్ని చూసి బాస్ ఫిదా అయిపోయి యు ఆర్ ద బెస్ట్ అని మెచ్చుకుంటాడు. తనకి క్రెడిట్ రావడం వెనుక ఉన్న పని మనిషిని ఆ లేడీ ఆనందంతో కౌలించుకొని నువ్వే రియల్ బెస్ట్ అని థ్యాంక్స్ చెప్తుంది. వెంటనే ఫ్రిడ్జ్ తెరిచి ఆ కేక్ తీసి ఆ పని మనిషి కొడుకుకి ఇస్తుంది. ఆ బాబు సంతోషంగా కేక్ తింటుంటే ఆ లేడీ ఆ పని మనిషి చేసిన చపాతీ డిష్ ను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తుంది.